కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుళ్ళూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో పురుషులు విచిత్ర వేషధారణలతో ముస్తాబవుతారు. హోలీ రోజు మగవాళ్ళు చీర కట్టుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మగవాళ్ళు ఆడవాళ్ల మాదిరిగా రెడీ అయి పూజలు నిర్వహించే ఈ ఆచారం పురాతన కాలం నుండి సాగుతోంది. కోరుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటకాలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి రతిమన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వింత ఆచారం ఏటా కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకొడ్లూరు గ్రామంలో జరుగుతోంది. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తుంటారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జరిగింది ఇది ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ప్రతి సంవత్సరం ఒక నియమ నిబంధనలతో మగవారు ఆడవారి వేషను ధరించి వాళ్ళు ఎప్పుడు అంటే ఈ జాతర చేయడం వల్ల సుభిక్షంతో ఉంటారనేది కూడా ఈ చుట్టుపక్కల అందరూ గ్రామస్తులు నమ్ముతారు. కాబట్టి ఎన్నో ఏళ్ళగా ఆ ఊరంతా కలిసికట్టుగా ఒక పండగ వాతావరణం కంటే ఎక్కువగా అందరినీ రంజింపజేస్తూ వీధుల్లో నాటకాలు వేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలని మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఊర్లో తప్ప వేరే చోట ఎక్కడ చూడం. కాబట్టి ఇలాంటివి ఇంకా మరింత వీళ్ళ సాంప్రదాయాలను చాటి చెప్పుకునే విధంగా అందరూ కూడా ఈ ఉత్సవాల్ని బాగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రతి మన్మథ హోలీ సందర్భంగా ఈ ఆడవేషాలు వేసి మేము ఊర్లోన ఊరేగిస్తాం. రతి మన్మథ స్వామిని మెప్పించడానికి మేము కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఇలాంటి వేషధారణాలు వేసి ఆ స్వామిని మెప్పించి మన కోరిన కోరికలు తీరడానికి ఈ వేషాలు వేస్తున్నాం. అలాగే మేము ఒకటే కాదు, ఈ ఊర్లోన ఎందరో తమ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి తమ స్థాయికి తగ్గట్టుగా తమ వేషధారణలను వేసి ఇలాంటి పండుగని బాగా జరుపుకుంటున్నాం. ఇది చుట్టుపక్కల ఎక్కడా లేకుండా